భారత క్రికెట్ జట్టు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దేశవాళీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఐపీఎల్ ఆడడంపై మాత్రం గబ్బర్ క్లారిటీ ఇవ్వలేదు. అతను వచ్చే సీజన్ ఆడతాడా, డిసెంబర్లో జరిగే మెగా బేలంలో ఉంటాడా అన్న చర్చ మొదలైంది. ఐపీఎల్లో శిఖర్ ధవన్ డెక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు 222 మ్యాచ్లు ఆడిన శిఖర్ ధవన్ 6,768 పరుగులతో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ లో 5 మ్యాచ్లు మాత్రమే ఆడి బెంచ్ కే పరిమితమయ్యాడు. గత సీజన్ లోనూ అతని ఫామ్ అనుకున్న స్థాయిలో లేదు. దీంతో గబ్బర్ ను కొనసాగించేందుకు పంజాబ్ కింగ్స్ కూడా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే పంజాబ్ కింగ్స్ థ్యాంక్ యూ శిఖర్ ధవన్ అని అతని ఫోటోను షేర్ చేసింది. అటు మెగా వేలంలో ధవన్ తన పేరు రిజిస్టర్ చేసుకుంటే ఫ్రాంచైజీలు అతన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తాయా అనేది డౌటే. ఎందుకంటే ఫిట్నెస్, వయసు దృష్ట్యా ఫ్రాంచైజీలు గబ్బర్ ను తీసుకోవడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ గబ్బర్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని భావిస్తే విదేశీ T20 లీగ్స్ తో పాటు లెజెండ్స్ క్రికెట్ టోర్నీల్లో కనిపించే అవకాశం ఉంది.